నిర్మాణమవుతున్న అక్రమ కడ్డాలు, పట్టించుకోని అధికారులు, 3 పువ్వులు 6 కాయలుగా అధికారుల సంపాదన, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి, పట్టించుకోని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. ఎక్కడిది? మల్కాజ్గిరిలో అక్రమ కడ్డాలకు లెక్కలన్నీ దర్జాగా నిర్మాణం అవుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేడు దూరంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు నిమ్మకు నీరుతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి వస్తాయి కాబట్టి అధికారులు పట్టించుకోరండి బాబు. అధికారులు బిజీగా ఉంటారు, ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయా, ఎక్కడెక్కడ చిల్లరేస్తారు ఏరుకుందామని. మల్కాజ్గిరిలో జరుగుతున్న కడ్డాల్లో ప్రతి 10 కడ్డాల్లో 8 అక్రమ కడ్డాలంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధులు మొదలుకొని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అండదండలు లేకుండా అన్ని డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు అక్రమ కడ్డాలకు ఒత్తాసు పలుకుతూ అక్రమ సంపాదనతో తొలతూగుతున్నారు. మల్కాజ్గిరి డివిజన్ వాణినగర్ వాణిజ్య బంగ్లాపై అక్రమంగా పెంట్హౌస్ నిర్మాణం జరుగుతున్నా మల్కాజ్గిరి చౌరస్తా R9000 ఆనుకొని అనుమతులు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నాయి. 6 డివిజన్లో ఇలా ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఎక్కడో ఒక చోట అడపదడప గోడలకు రంధ్రాలు కొట్టి అక్రమ కడ్డాలపై చర్యలు తీసుకున్నామన్న కలరింగ్ ఇస్తున్నారే తప్ప తాము తీసుకుంటున్న జీతానికి, తాము చేసే విధులకు న్యాయం చేయాలన్న బాధ్యతలే మరిచారు. ప్రభుత్వానికి భారీ కండి కొడుతూ అధికారులు తమ సొంత లాభం కోసం అక్రమార్కులకు ఒత్తాసు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు మల్కాజ్గిరి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మల్కాజ్గిరి సర్కిల్లో జరుగుతున్న అక్రమ కడ్డాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజ్గిరి పుర ప్రజలు కోరుకుంటున్నారు. అధికారులు వచ్చి గోడలకి చిన్న చిన్న బొక్కలేసి వెళ్ళిపోతున్నారంట. ఎందుకంటే వాళ్ళకి జేబులకి బొక్కలు పడతాయి కాబట్టి.